నచ్చిన కాస్ట్యూమ్ తెచ్చుకోమన్నాడు. అలీ పూరి జగన్నాథ్ చెప్పినట్టే లేడీస్ కి సంబంధించిన కాస్ట్యూము, విగ్గు, లిప్స్టిక్ నుండి మొత్తం సరంజామా కొనుక్కుని లక్ష్మి గటప్ వేసుకుని బయటికి రాగానే చిరంజీవి ఫ్యామిలీ, అరవింద్ గారి ఫ్యామిలీ చూసి విరగబడి నవ్వారట. అప్పుడే తన క్యారెక్టర్ హిట్ అయిందనుకున్నాడు. ఆ విధంగానే చిరుత విడుదలైన తర్వాత అలీకి చాలా మంచి పేరొచ్చింది. శౌర్యం మూవీలో జిమ్సన్ క్యారెక్టర్ కూడా చాలా పేరొచ్చింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో కూడా ఇంచుమించు అన్ని సినిమాల్లో అలీ ఉంటాడు. అలీ చేసిన ప్రతి సినిమాలో కామెడీ తనదైన శైలిలో పండిస్తాడు. దర్శకులు, రచయితలు అలీ పాత్రకి ఎక్కువగా డైలాగ్స్ రాయరంట. తనకి పాత్ర తీరుతెన్నులు చెప్పి తననే చెప్పమంటారు. అలాంటి సినిమాలు కోకొలలు. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవికి అసిస్టెంట్ గా మొదటి సునీల్ చేయాల్సిందే. అతనికి ఈడ్ గోల్డ్ హే సినిమా షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే చిరంజీవి గారే ఆ ప్లేస్ లోకి అలీని పెట్టమన్నారు. ఆ విధంగా అలీ అగ్ర కథానాయకుల నుంచి కొత్త హీరోల వరకు అందరికీ కావలసిన నటుడయ్యాడు. సినీ పరిశ్రమలో అందరితో స్నేహంగా, సఖ్యంగా ఉంటూ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో అలీ తరువాతే ఎవరైనా. 1999లో మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ